నక్షత్రంలో గ్రహాల స్థితి ఏ నక్షత్రాల్లో ఉన్నాయనేది చాలా ముఖ్యం. అందులో గ్రహ దశలకి చాలా ముఖ్యం. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నక్షత్రాల అనుసారమే ఆ గ్రహ దశ యోగాన్ని ఇస్తుంది. అది ధనం ఇవ్వాలన్నా, ఉద్యోగం ఇవ్వాలన్నా, వివాహం ఇవ్వాలన్నా మంచికి. అయితే మనకి 9 గ్రహాలు. ఒకటో పాయింట్, ఈ 9 గ్రహాలు 12 రాసుల్లో ఏ ఏ భావాలు అయ్యాయి, ఏ ఏ రాసుల్లో ఉన్నాయి చూసుకుంటాం. ఒక గ్రహ దశ జరుగుతుంది ప్రజెంటు. ఆ దశాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నారో చూడండి. అంటే మీది జన్మలగ్నం ఏదైనా కానీ ఒక గ్రహ దశ జరుగుతుంది. ఆ గ్రహ దశ ఎలా చూస్తాం? జరుగుతుంది 12 రాసుల్లో ఏ భావాధిపతి అయ్యాడు ఆ దశానాథుడు. రవిచంద్రులు అనుకోండి, ఒక భావానికి ఆధిపత్యం వస్తుంది. దాన్ని బట్టి రవిచంద్రులు ఫలితాలు ఉంటాయి. అంటే సింహలగ్న జాతకులు అనుకోండి, అంటే లగ్నాధిపతి రవి, ఇంకా ఏ ఆధిపత్యం రాలేదు ఈయనకి. అంటే లగ్నాధిపతి రవి అన్నప్పుడు రవి దశే జరుగుతూ ఉంది. ఇంకొక ఆధిపత్యం రాలేదు కాబట్టి లగ్నభావ ఫలితాలే ఈ రవి ఇస్తారు. లగ్నభావ ఫలితాలే ఇస్తారు. లగ్నకారకుడు రవి, ఆ కారకుని ఫలితాలే అందిస్తారు. ఇట్లా అనమాట. చంద్రదశ వచ్చింది అనుకోండి, ఇదే ఎవరికి? సింహలగ్నానికి. చంద్రుడు 12వ భావ ఫలితాలే ఇస్తారు. చంద్రుడు 12వ భావ ఫలితాలు ఇస్తారు. దీనికి కారకుడిని తీసుకుంటే శని భగవానుడు అవుతారు. కారకుడు చాలా ముఖ్యమండి. శని భగవానుడు అవుతారు. మరి ఈ శని భగవానుడు ఈ లగ్నానికి 1, 2, 3, 4, 5, 6, 7, 6వ స్థానాధిపతి, 7వ స్థానాధిపతి ఈ లగ్నానికి. ఈ 2 భావ ఫలితాలు కూడా చంద్రుడు అందిస్తూ ఉంటాడు 12వ భావ ఫలితాలతో పాటు. ఎందుకు? ఈ 12వ భావానికి కారకుడు శని భగవానుడు కాబట్టి. రవి లగ్నకారకుడే రవి కాబట్టి రవి ఫలితాలే ఉంటాయి. అట్లా తీసుకుందాం. ఈ ఫలితాలు ఇస్తూ ఈయన ఏ నక్షత్రంలో ఉన్నాడనే దానికి ఇప్పుడు చూడాలి. ఇప్పుడు ఇదే రవి మహర్దశ వచ్చింది. ఇదే రవి వృశ్చిక రాశిలో ఉన్నారు. వృశ్చిక రాశిలో ఉన్నారు. జ్యేష్ఠలో ఉన్నారనుకుందాం. జ్యేష్ఠ నక్షత్రాధిపతి ఎవరు? బుధగ్రహం. బుధుడు 2వ అధిపతి, లాభాధిపతి అయ్యారు సింహలగ్నానికి. అంటే 2, 11 లాభాధిపతి అయ్యారు కాబట్టి ఆ దశ ధన యోగాలు ఇస్తుంది. ఈ బుధుడు కూడా మీకు ఎట్లా యాక్సెస్లో ఉన్నారనేది చూసుకోవాలి. రవి నుంచి బుధుడు వ్యయ స్థితి పొందారు చంద్రుడి ఇంట్లో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 5-9 యాక్సెస్ వచ్చింది. అంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇదే బుధుడు సొంత రాశిలో ఉన్నారు. అష్టమ ఫలితాలు. రవి నుంచి అష్టమ ఫలితాలు అంటే 6, 8 యాక్సెస్లో ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6, 7, 8 6, 8 అన్నప్పుడు బుధుడు ప్లస్ కుజుడు. అప్పుడు ఈ జన్మలగ్నానికి కుజుడు యోగకారకుడైతే అంటే 1, 2, 3 సింహలగ్నం కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్యాధిపతి అయ్యారు. ఒక భాగ్యాధిపత్యం వచ్చింది కాబట్టి దశ అంత ఇబ్బంది పెట్టదు. రానప్పుడు చాలా ఇబ్బంది అనేది 100% ఆ రవి దశ యోగించదు. ఇట్లా తీసుకోండి. మరి ప్రతి గ్రహ దశ చూసుకోండి. ఆ గ్రహ దశాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నారు, ఆ నక్షత్రాధిపతికి ఈ గ్రహం ఏ యాక్సెస్లో ఉన్నారు. 311 5-9 ఎట్లా ఉన్నారు, కేంద్రాల్లో ఉన్నారా? ఉన్నట్లయితే 100% ఆ దశ బాగుంటుంది. మరి అది నక్షత్రాధిపతి గ్రహానికి ఉన్న సంబంధం. మరి
ఇదే నక్షత్రాధిపతి మీ జన్మ లగ్నానికి లగ్నాధిపతో భాగ్యాధిపతో పంచమాధిపతో అయితే వెరీ గుడ్ ఫలితాలు ఉంటాయి అప్పుడు. ఇంకా మూడవ పాయింట్, ఇదే నక్షత్రాధిపతి ప్రజెంట్ ఏ దశానాథుడైతే ఒక నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతి మీ జన్మ నక్షత్రానికి 2, 4, 6, 8 అయితే అప్పుడు శుభ ఫలితాలు ఉంటాయి. అంటే సంపద, క్షేమ, సాధన, మిత్రతారలు ఇవి వస్తే అప్పుడు కూడా యోగ ఫలితాలే ఉంటాయి ఆ దశ. లేదండి మాకు పరమ మిత్రతార వచ్చింది, మాకు భాగ్యాధిపతి వ్యయాధిపతి అయ్యారు అన్నప్పుడు ఇది 50-50% యోగమైన దశే. ఎందుకు? భాగ్యాధిపతి అయ్యారు కాబట్టి. అది శుభగ్రహం అయ్యిందనుకోండి, అంటే బుధుడో గురుడో చంద్రుడో ఇట్లాగా శుభగ్రహాలు అయ్యనుకోండి శుభ పరిణామాలే ఉంటాయి. వ్యయాధిపతి శుభుడైతే శుభ పరిణామాలే ఉంటాయి పరమమిత్రతార వచ్చినప్పటికీ. అంటే ఒక దశ జరిగేటప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నదో ఆ గ్రహము, ఆ నక్షత్రాధిపతి ఈ గ్రహానికి ఎక్కడ ఉన్నారు, అది ఫస్ట్ పాయింట్. 5, 9, 3, 11 వస్తే మంచి ఫలితాలే ఉంటాయి. లేదా కేంద్రాలైతే మంచి ఫలితాలే ఉంటాయి. 2, 12, 6, 8 వచ్చినప్పుడు ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహము రాస్యాధిపతి, ఈ గ్రహం యొక్క రాస్యాధిపతి మిత్రులైతే మంచి ఫలితాలే ఉంటాయి. అలాగే ఏ గ్రహం అయితే ఒక నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రాధిపతి మీ జన్మ నక్షత్రానికి 2, 4, 6, 8 తారైతే మంచి ఫలితాలే ఉంటాయి. లేదు ఏ నక్షత్రం అయితే ఉందో ఆ నక్షత్రాధిపతి మీ జన్మ లగ్నానికి శుభుడైనా ఈ గ్రహదశ బాగానే ఉంటుంది. ఇట్లాగా 4 రకాలుగా చూసుకోండి. ఇలా ఏమీ లేవన్నప్పుడు ఆ దశ ఇబ్బందులను అయితే ఇస్తుంది. అట్లాగే ఒక గ్రహదశ ఇబ్బంది పెడుతూ ఉంది మీకు, ధనం అనేది ఖర్చే లేకుండా రవి గ్రహం ఇబ్బంది పెడుతుంది. తండ్రికి సేవ చేసుకోవడం, తండ్రి ఉంటే తండ్రికి సేవ అనేది చేసుకోవడం, తండ్రికి రోజు నమస్కారం చేసుకోవడం. చంద్రుడు తల్లికి సేవ చేసుకోవడం, నమస్కారం చేసుకోవడం. గురుగ్రహం మన ఇంటిలో పెద్దవాళ్ళు, అలాగే గురువులు, మనకి విద్య నేర్పించే గురువులు, గురువు సమానులు, గురుగ్రహ క్షేత్రాలు. శుక్రగ్రహం ఆడవారిని, మన ఇంట్లో ఉన్న ఆడవారిని. శని భగవానుడు ముసలివారిని, మన ఇంట్లో ముసలివారంటే తాత మామ ఇట్లాంటి వారికి సేవ చేసుకోవడం. అట్లాగే లేని వారికి మందులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్న వారికి మందులకి ధనం అనేది ఇవ్వడం. అట్లాగే కుజగ్రహం అంటే మన బ్లడ్ రిలేషన్ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి చూడడం. బుధగ్రహం మేనత్త మేనమామ ఇట్లాంటి వారికి మన ఇంట్లో ఉన్న మనుషులకే మనం గౌరవం అనేది ఇచ్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఆ గ్రహానుగ్రహం కలుగుతుంది. లేదండి మాకు ఇవి కూడా కష్టమే అన్నప్పుడు, ఇవి కూడా కష్టం అంటే కొందరికి ఆ గ్రహానికి ఇప్పుడు మేనత్త మేనమామే లేరు, మీ ఇంట్లో మీ నాన్నగారు ఒక్కరే జన్మించారు, లేకపోతే మీ తల్లి ఒక్కరే జన్మించారు. అప్పుడు ఏం చేయాలి? ఎవరినైతే ఆంటీ అంకుల్ అని పిలుస్తున్నారో వాళ్ళని. అప్పుడు లేదు, బుధుడు సంబంధించి విష్ణుమూర్తి ఆరాధన.
చంద్రుడు, లలిత ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన. కుజగ్రహం, కుజగ్రహానికి దుర్గా ఆరాధన, ఆడవారైతే కాత్యాయని దేవి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన. శని భగవానుడు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం. మరి గురుగ్రహం, గురువుల ఆరాధన. ఇట్లాగా ఆయా దేవీ దేవతలనైనా ఆరాధన చేసుకుంటే 100% బాగుంటుంది. దీనివల్ల చాలా మట్టుకు దోషాలు అనేది పోతుంది. జన్మజాతక చక్రంలో గ్రహాల స్థితి ఏ నక్షత్రంలో ఉన్నాయనేది ప్రతి గ్రహ దశకి చాలా ముఖ్యమండి. ఆ నక్షత్రాధిపతి ఎలా ఉన్నారు ఈ గ్రహానికి అన్నది చాలా ముఖ్యంగా దశల మీద ఆధారపడి ఉంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.